నమస్కారం. నమస్కారం. ప్రజెంట్ ఎట్లుంది తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఊర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? 2014 ముందు ఏ విధంగా ఉండే? అసలు తెలంగాణ బాగుపడింది? చాలా మార్పులు చేసినాం, గ్రామాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి, ప్రజలు కూడా చాలా వరకు ఇప్పుడు ఎక్కడైనా భూముల అమ్మకాల కార్యక్రమం చేసి కొనేంత డెవలప్మెంట్ అనేది చెప్తున్నారు. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా? అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రాంతం ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా డెవలప్ అయిందని చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ పల్లెలలో కరెంటు కోసం రైతులు తీవ్రమైన ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఇచ్చి రైతులను కళ్ళలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసినటువంటి సందర్భాన్ని కూడా చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం డెవలప్మెంట్ అనేది అదొక కలగానే మిగిలిపోయింది తప్పించి ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణకు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ దాదాపు 40 ఏళ్ల పాటు అన్యాయమే జరిగింది తప్పించి ఏ రోజు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం బడ్జెట్ విషయంలో కావచ్చు పక్షపాతమే ఆంధ్ర పాలకులు చూపెట్టారు తప్పించి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించాలి. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం నిజంగా తెలంగాణ మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భాన్ని కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఇవాళ పల్లెలను మనం అబ్జర్వ్ చేసినట్టుంటే ఇలా ఏ గ్రామానికైనా సీసీ రోడ్లు అనేది దాదాపుగా గల్లీకి అభివృద్ధి చేయడం జరిగింది. 2014 ముందు సీసీ రోడ్లు కానీ ఊరు లైట్లు కానీ 2014 కంటే ముందు ఒక గ్రామానికి 5 లక్షల సీసీ రోడ్ వచ్చిందంటే అక్కడ సర్పంచ్ కానీ అప్పుడున్న ఎమ్మెల్యే చాలా గొప్ప కింద చూసారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపుగా ₹1 కోటి తక్కువ ఏ పల్లెలో కూడా సీసీ రోడ్ అనేది పెట్టకుండా ఉన్న సందర్భం లేదు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ గల్లీకైనా ఏ గ్రామానికైనా ఎక్కడికైనా కూడా గల్లీ సీసీ రోడ్లు ఉండడం చాలా స్పష్టంగా మనకు కనబడతాం. అదేవిధంగా వీధి లైట్లకు సంబంధించిన విషయానికి వస్తే అప్పుడు ఏదో దసరాకు ఏదైనా ఒక పండుగ కత్తనే వీధి దీపాలు వెలిగేటువంటి పరిస్థితి ఉండే, ఆ గ్రామంలో వెలుగులు చూసే పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గల్లీలో బల్బు ఏంటంటే వెంటనే అంత బడ్జెట్ అంటే గ్రామ పంచాయతీకి అంత బడ్జెట్ ఇవ్వడం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెల మీద ఆయనకున్న మమకారం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఏ గల్లీకి లైట్ల విషయంలో కానీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కానీ మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న చెరువులో నీళ్లు ఉండే విధంగా కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల విధంగా ఆ విధంగా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉన్న సందర్భం మనం చూసినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన అంటున్నారు తప్పించి మేమేమంటున్నాం అంటే ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ల పాలన. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఏంటంటే ప్రజల కడుపు నింపేటోడు కేసీఆర్ గారు. ప్రజల కడుపు నింపి రైతుల కడుపు నింపి పేదల కడుపు నింపి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కడుపు నింపి తెలంగాణ ప్రజల కడుపులలో పెట్టుకొని చూస్తారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆస్మాన్ పరాకు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా పర్సంటేజ్ వారికి ఎంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పేసి ప్రజాపాలన ముసుగులో పర్సంటేజ్ల పాలన చేస్తున్నారు తప్పించి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. వారు ఎన్ని అబద్ధాలైనా వారు అంటున్నారు కదా ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా, 15 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి మాట్లాడారు. అది ప్రజలు నవ్వుకుంటున్నారు వాస్తవానికి. నువ్వు 10 సంవత్సరాలు సీఎం ఉండు పక్కకు పెడితే 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మీద అబద్ధాలు ఆడి కేసీఆర్ పరిపాలన మీద అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక వ్యక్తి ఒకసారి మోసం చేసిన మంది తప్పైతుంది. కానీ పదే మనం మోసపోతున్నామంటే ఖచ్చితంగా ప్రజల్ని మోసపోయేటోళ్ళదే తప్పైతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా 2000 పింఛన్ 4000 ఇస్తాని, 4000 పింఛన్ 6000 ఇస్తాని, ఇలా 15,000 రైతు భరోసా ఇస్తాని, 2 లక్షలు వెంటనే మాఫీ చేస్తాని, ఇట్లా ఎన్నో అబద్ధాలు హామీ ఇచ్చిండు. దీని ద్వారా వాస్తవానికి ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం 2000 పింఛన్ వచ్చింది, ఎట్లాగూ అది కట్ అయ్యే పరిస్థితి లేదు. 4000 ఇస్తా అంటుండగా ఒక్కసారి ఓటేద్దాం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అంటుండగా ఒక్కసారి ఓటేద్దాం. అప్పుడు మనకు 10 లక్షలు రైతు బంధు వచ్చేది, రైతు భరోసా కింద 15,000 ఇస్తా అంటుండు కదా అని ప్రజలకు ఆశ చూపెట్టి అధికారంలోకి వచ్చారు తప్పించి నిజంగా ఇప్పుడు ప్రజలకు అర్థమైంది మేము మోసపోయినాం. కేసీఆర్ గారు కన్న తండ్రిలాగా తెలంగాణ
రాష్ట్రంలో ఉన్న రైతులను, పేదలను, విద్యార్థులను, నిరుద్యోగులను కళ్ళలో పెట్టుకొని చూసుకునే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాటల్లో మేము మోసపోయినాం. బిడ్డ మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వచ్చే రోజు ఖచ్చితంగా మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు ఉంటుందని చెప్పేసి ఇలా నిరుద్యోగులు, యువత, రైతులు, ప్రజలు, మహిళలు చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అని చెప్పేసి నమ్మిరు. అప్పుడు మహిళలు ఏం ఆలోచించారు? అత్త కోడలు ఇద్దరు కలిపితే 5,000 అవుతాయి. ఒక మహిళా సంఘం నుంచి తీసుకొచ్చుకున్న ఒక ఈఎంఐ కట్టుకోవచ్చు, లేకపోతే లోన్ తీసుకుంటా లోన్కు పైసలు కట్టుకోవచ్చు అని పాపం మహిళలు ఆశపడ్డారు. కానీ తర్వాత కాలక్రమేణా ఏం తెలిసింది? ఇలా రేవంత్ రెడ్డి గారు మహిళలను కూడా మోసం చేసిండని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇలా వారు ఎక్కడికైనా కూడా 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి కూడా నమ్మించారు. కానీ ఇలా మహిళల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇలా డిగ్రీ చదివిన విద్యార్థులకు కూడా స్కూటీలు కొనిస్తా అని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు అన్ని అబద్ధాలే. ఆయన ఆఖరికి ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన నమ్మలేని పరిస్థితి వస్తే పార్లమెంట్ ఎన్నికలల్లో దేవుళ్ళ మీద ఒట్టేసి నమ్మించింది. దేవుళ్ళ మీద ఒట్టేసి ఇలా దేవుళ్ళ మీద ఒట్టేసే ఇచ్చిన హామీలను మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే 28 అసెంబ్లీ ఎన్నికలలో మీరు దేని మీద ఒట్టేసినా, మీరు దేని మీద ప్రమాణాలు చేసినా మీ మాటకు అనేది తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదు. మీ మాట చెల్లని పైసగానే మారింది తప్పించి మీ మీద ఆవగిందంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ గారి మీద నిందలేసి ఎన్నో రకాలుగా నువ్వు చేసినావు. అప్పుడు ప్రజలు ఒకానొక సందర్భంలో రోజు చెడు ప్రచారం అబద్ధం అనేది నిత్యం ప్రచారంలో ఉంటే అబద్ధమే నిజమవుతుంది అన్నట్టు కేసీఆర్ గారి మీద విష ప్రచారం చేసి ఇలా అధికారంలోకి వచ్చారు. కానీ తీరా మీ యొక్క పరిపాలన చూస్తే తెలంగాణ రాష్ట్ర పాలన మేము మోసం చేసుకున్నాం, మా ఏళ్ళతో మా కంట్లో మేమే ఓడుచుకున్నాం. ఇలా దేవుడు లాంటి ఇలా నిరంతరం కడుపులో పెట్టుకున్నటువంటి చూసుకున్నటువంటి కేసీఆర్ గారిని కాదనుకొని అనవసరంగా మేము మాయమాటలకు నమ్మి మోసపోయినాం. కానీ ఇక ముందు అట్లా జరగదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఒక రైతుగా వ్యవసాయ భూమిలో విత్తనాలు వేసి వర్షం కోసం ఎట్లయితే ఎదురు చూస్తారో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేసి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మళ్ళా బాపు కేసీఆర్ గారికి కారు గుర్తు మిన్నే ఓటు వేసి అంటే 2 లక్షల ఉద్యోగాలు మేము
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నించడానికి ముందుకు వచ్చారు అనుకో, వాళ్ళని మీద కేసులు పెడతామని బెదిరియడం. ఎవరెందుకు నా విషయానికి వస్తే స్తంభంపల్లిలో 2023 ఆగస్టులో అప్పుడు సుంకె రవిశంకర్ అన్న బీఆర్ఎస్ పార్టీ 2 కోట్లతో బ్రిడ్జ్ మంజూరు చేసింది. కొంత పని కొనసాగింపు చేసిరు. తర్వాత కాలక్రమేణా ప్రభుత్వం అనేది కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవడం జరిగింది. ఇక్కడ మేడిపల్లి సత్యం గారిని చాలాసార్లు కూడా మేము విన్నవించినాం. అన్న మరి మీరు ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయండి, చిన్నపాటి వర్షం వస్తే మాకు ఇబ్బంది అవుతుందని పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, ఎన్నో ప్రజల దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టి ఉంచుకొని వేసిండు, ఏదో చిన్న కేసులు ఎరికిచ్చి ఆయన జైలుకు పంపించిండు. అంటే నాలాంటి ఉద్యమకారు, నేను విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి బ్రిడ్జి చెప్పినందుకు మిమ్మల్ని జైలు పెట్టారా? 100%. ఎందుకంటే తను ఎప్పుడు విలేజ్కి వచ్చినా, ఎప్పుడు మండలంకి వచ్చినా సోషల్ మీడియా ద్వారా కూడా అయ్యా మీరు మా బ్రిడ్జ్ పని చేయండి, మీరు ఫస్ట్ ఈ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్న తర్వాతనే మీరు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడండి, మీరు టూరిస్టు ఎమ్మెల్యేగా ఉన్నారు తప్పించి ఇక్కడ స్థానికంగా ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటారు. చాలా సందర్భాలలో సోషల్ మీడియా ద్వారా మనం మాట్లాడడం జరిగింది. వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అన్నకు రిపోర్ట్ పంపడం, దానైనా దృష్టిలో పెట్టుకొని పంపించడం జరిగింది. అంటే నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో విద్యార్థి దశ నుంచి, విద్యార్థి ఉద్యమాల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి, సామాజిక ఉద్యమాల నుంచి ముందుకొచ్చినోని నాలాంటి తీసుకుపోయి జైలు వారేసిన తర్వాత సాధారణంగా ప్రశ్నించాలని ఆశ ఉన్నా, ప్రశ్నించాలని కోపం ఉన్నా, ప్రశ్నించాలని పోరాటం చేయాలని ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ కేసులో భయానికి ప్రజలు కొంతమంది ముందుకొస్తలేరు. కానీ ఎవరికి అధికారం శాశ్వతం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారైనా, స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారైనా, మీరు ఎప్పటికీ ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలి తప్పించి కేసులు పెట్టించి పైచాచిక ఆనందం పొందాలనుకుంటే రానున్న రోజులలో మా ప్రభుత్వం కూడా వస్తుంది. ఖచ్చితంగా దానికి తగ్గట్టు గుణపాఠం కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది.